ఎవరికి వేసాం? కేసీఆర్ ముందుకురా. అదేం చేశాడు? అదో కూతురేమో కుంభకాలం చేసింది అక్కడ అక్కడ ఉంది, ఆ జైల్లో ఉందా? ఎందుకు వచ్చింది ఇదంతా? రాజకీయం ఇది. ఆమెకేముండేది అంట, 2 బ్యూటీ పార్లర్లు పెట్టుకుండేది అంట. అలాంటిది ఇంత డబ్బు ఎక్కడొచ్చింది చెప్పు? 20 లక్షల వాచియా? 20 లక్షలు అంట. అదే చెప్పు. 20 లక్షలు కాగితాలు ఇస్తే నిన్న పేపర్ కావాలని ఎందుకంటే మీకు అంత పెద్ద బిల్డింగ్ ఉంది, పేపర్లు ఎందుకు అన్నా. అరే పిల్లగా బిల్డింగ్ కాదు, మా ఇంట్లో ఎంతమంది ఉంటారో వచ్చి చూసినాక పేపర్ ఇవ్వను. పేపర్ ఇచ్చాడు, చూసిండు. ఏమి ఇచ్చాడు? ఏమి 1500 2000 ఇస్తున్నాడు. ₹1 ఇవ్వలేదా? అంతేనా? ఏమంటా ఉన్నది అమ్మ? ఏమంటుంది? 15 లక్షలు ఇది ఇచ్చాడు దరిద్ర బంధుని. దరిద్రుడికి ఇచ్చాడా? ఎవరికి ఇచ్చాడు? రౌడీలకి ఇచ్చాడు, గుండాగాలకి. ఇలాంటి పేదలకు ఏమైనా ఇచ్చాడా? ఏమంటుంది తెలుసా? నాకు కేసీఆర్ అంత సాయం చేసిండు కానీ మోడీ రేవంత్ రెడ్డి ఎవరు ఏం పట్టించుకోలే. ఏం చేసి నీకు రేషన్ బియ్యం ఎవరిస్తున్నాడు? కేసీఆర్ ఇస్తున్నాడా? మోదీ పంపుతున్నాడు అక్కడ నుంచి. నాకు తెలుసు కదా. ఈడేనా పంపుతున్నాడా? ఈడేం పంపుతున్నాడు, మోదీ పంపుతున్నాడు అక్కడ నుంచి. మనకి మందులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీకు షుగర్ వస్తుంది, నీకు నువ్వు ఎంత మందులు అట్టుకొస్తున్నావు? నువ్వు బయట కొంటే 1500 అవుతుంది, అదే మోదీ షాపులో కొను 500 అవుతుంది. అదేనమాట. అది చేయలేదంటే ఒప్పుకోను. మోదీ బంగారులో చేస్తున్నాడండి. ఈ దెబ్బ వచ్చేది మోదీ ప్రభుత్వమే, అదే వస్తుంది అంతే, పక్క వస్తుంది. అసలు వాళ్ళు తిరగలేదు. మీరు ఎవరినైనా అడగండి, మోదీ మాత్రం పక్క వస్తాడు ఈ ఎలక్షన్ లో. వస్తాడు. అది చేసిన పనులు బాగుంటాయండి. ఆడి మీద ఇంత రిమార్క్ ఉందా మోదీ గారి మీద? ఎందుకు దేశ సంపదను బడా బడా బిజినెస్ మ్యాన్ పెడతాడు? పెడతలేదు, అలాగేం పెడతలేదు. ఏదో అన్న మాటలే గానీ వాస్తవాలు కాదంట. ఎవరికే పెడతలేదు. ఎవరికి ఇంత మాట పట్టుకోలేరు ఆయన్ని. ఇంత మాట పట్టుకోమని అది చేసాడు ఇది చేసాడు అని ఏమీ లేదు. ఆయన చేసే పనులన్నీ కూడా మంచి పనులే. నీకు మెడికల్ కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయండి? షాప్ లోకి వెళ్తుంటే 2000 అవుతుంది, ఆయన దగ్గరికి వెళ్తుంటే 500కి వస్తున్నాయి. అది ఎక్కువ, ఇది ఎక్కువ. మోడీ యోజన మెడికల్ ఉంటుంది, అందులో తక్కువ రేటు. అదన్నమాట. బీజేపీ అయితే తెలియదు మా ఏరియాలో. కాంగ్రెస్ నడుస్తున్నది, అందుకోసం కాంగ్రెస్ నడుస్తుంది. కాంగ్రెస్ అంతే. డబుల్ ఇంజన్ సర్కార్. పాసిబుల్ డబుల్ ఇంజన్ సర్కార్ ఏమో చూడాలా ఇప్పుడు. అంటే ప్రీ పోల్ ప్రకారం అయితే కాంగ్రెస్ అని చూపిస్తున్నది, చూద్దాం ఇప్పుడు. కానీ చాలా మంది సెంట్రల్ లో మోడీ తప్ప ఇంకొక ఆప్షన్ ఉండదు, బీజేపీ అగైన్ బీజేపీ అని అంటా ఉన్నారు కదా. అది అంతా తెలియదు మనకు, స్టూడెంట్స్ కదా, అంతా మనకు తెలియదు. సో మీరైతే కాంగ్రెస్ వస్తుంది అనుకుంటున్నారు? డబుల్ ఇంజన్ సర్కార్ అంటే బాగుంటుంది అనుకుంటున్నారు? అవును. ఇక్కడ తెలంగాణలో బాగానే ఉందా? ఈ వచ్చిన ఈ 4-5 months కంప్లీట్ అవుతుంది కదా. మరి ప్రజావాణి అన్నారు, ప్రజా దర్బార్ అన్నారు, 6 గ్యారంటీస్ అన్నారు. ఒక స్టూడెంట్ గా మీరు చెప్పండి. ఇంకా టైం ఉన్నది కదా, ఇప్పుడు వచ్చిన వాళ్ళకి పాత సర్కార్ది ఏమున్నది ఏమున్నదో బ్యాలెన్స్ చేయడానికి టైం పడుతుంది. క్యాలిక్యులేషన్ ఇంకా 6 months చూడాలి. ఒకవేళ రాకుంటే ఒక 1 year చూసి అప్పుడు డిక్లేర్ చేయాలంటారు. అంతేనా? ఇంత త్వరగా డిక్లేర్ చేయకూడదు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు నడుస్తున్నాయి అన్న దేశం మొత్తంలో. సెంట్రల్ లో ఎవరు వస్తే బాగుంటుంది? బీజేపీ వస్తే బాగుంటుంది. ఎందుకు? ఎవరిని అడిగినా కూడా సెంట్రల్ లో బీజేపీ కావాలి. ఎందుకంటే మాకు అభిమానం అంతే. అభిమానం ఉన్నది సార్, మీ మనసులో ప్రేమ ఉన్నది, మీరు బీజేపీ రావాలని. మరి ఆ డెవలప్మెంట్ జరుగుతుంది కాబట్టి మనం అంటున్నాం కదా. జరుగుతుంది. అంటే ఏ రకంగా జరుగుతుంది? నాకు తెలిసి అయితే అన్ని విషయాల్లో అయితే మంచిగా ఉన్నాం 20 సంవత్సరాల్లో. కొన్ని చేయకపోతే కన్నా చాలా మంది తిన్నారు చేసిండ్రు, కానీ ఇది మాత్రం మంచిగా. ఒక్కటి చెప్పన్నా నాకు, బీజేపీ చేసిన మంచి చెప్పు సెంట్రల్ నుంచి. నాకైతే అన్నిట్లో ఉన్నది. ఫుడ్ పెట్టిండు, ప్లస్ మన కరోనా అప్పుడు కూడా మంచిగా ఆదుకున్నాడు, చాలా నా ఫీలింగ్. ఇప్పుడు మరి కేసీఆర్ లేకపోతే కాంగ్రెస్ ఉంటే బాగుంటది అంటవా? అక్కడన్నా ఇక్కడ
సెంట్రల్ లా కాంగ్రెస్ సెంట్రల్ ఉంటే వద్దు ఇప్పుడు కేసీఆర్ ఇక్కడ చేసింది సరిపోయింది సార్ మంచిగా చేసిండు బాగా చేసిండా చాలు ఓటేయరా బీఆర్ఎస్ కు టీఆర్ఎస్ కి వేస్తాను నేను ఇక్కడ టీఆర్ఎస్ కి వేస్తా లోకల్ స్టేట్ లో అయితే టీఆర్ఎస్ స్టేట్ కదా టీఆర్ఎస్ కి వేస్తా సెంట్రల్ లో అయితే సెంట్రల్ బీజేపీకి వేస్తా కానీ స్టేట్ లో సెంట్రల్ లో రెండు ఒకే పార్టీలు ఉంటే ఇంకా యూజ్ ఎక్కువ ఉంటది కదా అని అనుకుంటున్నాం కానీ నేనైతే దానికైతే అంగీకరించాను దానికి అంగీకరించాలి ఈడ ఎవరున్నారు సరే స్టేట్ లో సెంట్రల్ మోడీ అయితే ఉండాలి అంతే అంతే ఓకే మోడీ అయితేనే బాగా చేస్తాడు బాగా చేస్తాడు ఓటు ఎవరికి వేస్తారన్న ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి వేస్తాం బీజేపీ ఎందుకు ఎవరిని అడిగినా బీజేపీ అంటావు ఏంది ఎవరిని అడిగినా కూడా అందరు బీజేపీకి ఓటేస్తా అంటారు ఎందుకు అది ఎవరి వాళ్ళ ఇష్టం ఎవరైతే రీజన్స్ ఉంటాయి కదా పర్టికులర్ గా ఇది ఒక బెనిఫిట్ ఉంది మాకు ఈ లబ్ధి మేము మాకు పొందినాము బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చారు లబ్ధి అని కాదు కానీ బీజేపీ వచ్చిన నుంచి కొద్దిగా మంచిగా అనిపిస్తుంది మాకైతే సెంట్రల్లో స్టేట్లో కాదు సెంట్రల్లో కాంగ్రెస్ వస్తే ఇంకా కొత్తగా మార్పు వస్తుండొచ్చు అంటారు అంత లేదు మన ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి మార్పు వస్తా అని చెప్పి ఏం మార్పు వచ్చింది ఏం మార్పు వస్తుందో అనిపిస్తుంది స్టేట్ లో మార్పు రాలేదట మళ్ళీ ఇప్పుడు స్టేట్లో వస్తేనే సెంట్రల్లో వస్తేనే వాడు మళ్ళీ ఇక్కడ వాడు చేసిన చేయడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్తుండు అవును తర్వాత వాడు ఇస్తానికి గ్యారంటీ ఉండదు ఓకే మోడీ ఉంటే కొద్దిగా మంచిగా ఉంటుంది మనకు అందరికి సో బీజేపీకి వేస్తారు బీజేపీకి వేస్తాం ఈ బీఆర్ఎస్ ఓటేరా ఇక్కడ ఎంపీ ఎన్నికల్లో ఒకవేళ పార్లమెంట్ లో బీఆర్ఎస్ బలంగా ఉంటే మనము రాష్ట్రానికి కావాల్సిన కొట్లాడొచ్చు అని చెప్పేసి కేసీఆర్ అంటాం నేను పవర్ రన్ లేదు ఇప్పుడు పార్లమెంట్ లో ఏం చేస్తారు ఆయన అంతేనా అంతే పవర్ లేనప్పుడు వాళ్ళకి లోక్సభ సీట్లు ఇచ్చేందుకు అంటారు అంతేనా